హాయ్ అండి, ఈరోజు వీడియోలో వంకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. అన్నట్టు ముందే చెప్తున్నానండి, డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ రెసిపీని స్కిప్ చేయండి. ఇది మన మినీ గార్డెన్లో పండిన వంకాయలండి. ఈ వంకాయలతో ఏ రెసిపీ చేసినా కానీ భలే కమ్మగా ఉంటాయి. వంకాయలకు 4 ముక్కలుగా ఘాట్లు పెట్టేసుకుని ఉప్పు నీళ్ళలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1/2 ఇంచు కొబ్బరి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పొట్టు తీయకుండా చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 3 స్పూన్లు కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. వంకాయలన్నీ ఒక్కొక్కటిగా ఇలా కారం స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇది పప్పు రసం కాకుండా ఉట్టి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటిగా వంకాయలు వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరో 15 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వంకాయలు స్టఫ్ చేసుకున్న కొబ్బరి కారం పొడి మిగిలింది కదా, అది వేసుకుని కొంచెం కరివేపాకు వేసి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం